నమస్కారం. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం, ప్రజలకు పొడిచిన వెన్నుపోటుల గురించి అనేకమైనటువంటి కార్యక్రమాలు సింహాద్రి రమేష్ గారి సారథ్యంలో విజయవంతంగా జరగటం వారవలేని ఈ అధికార పక్షం కూటమి నాయకులు వారు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మాట్లాడుతున్న మాటలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఉంది. దానికి ముఖ్య కారణంగా చెప్పుకుంటూ వెళ్తే మద్యం విషయంలో మా మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు క్వశ్చన్ చేశారు. అవనిగడ్డలో మద్యం ఏరులై పారుతుంది, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, మద్యం అత్యధిక రేటుకు అమ్ముతున్నారు, దాని మీద మీరు దాన్ని ఎంక్వైరీ చేసి దాని బాధ్యులైనటువంటి వాళ్ళని చర్యలు తీసుకోమని అంటే, నీవు చెప్పిన దానికి రుజువు చెప్పకపోతే 48 గంటల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ స్థానిక శాసనసభ్యులు చెప్పడం అనేది ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. గతం నుంచి చూసుకుంటూ పోతే అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పరిశ్రమలను అభివృద్ధి చేశారా? మీరు మత్స్య సంపద ఇక్కడ దొరుకుతుంది, దానికి ఏమన్నా స్టోరేజ్ చేసుకోవడానికి అభివృద్ధి చేశారా? మీరు విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏమన్నా ఇక్కడ విద్యాలయాలు కట్టారా? మీరు చేసిందంతా విధ్వంసం. అవనిగడ్డ నియోజకవర్గాన్ని విధ్వంసం చేసింది ఎవరయ్యా అంటే మండల బుద్ధప్రసాద్ గారు, మీరు మీ అనుచరులే అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అభివృద్ధి విషయానికి వస్తే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా కాలం ఉన్నా కూడా సింహాద్రి రమేష్ బాబు గారు 2 సార్లు కరోనా బారిన పడినా కూడా ప్రజల పక్షాన ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి సింహాద్రి రమేష్ బాబు గారు. నేను పొద్దున ఈరోజు బుద్ధప్రసాద్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ 1977లో వచ్చిన తుఫాను కంటే వైఎస్ఆర్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లోనే విధ్వంసం ఎక్కువ జరిగింది. తుఫాను వచ్చినప్పుడు 1 సంవత్సరంలోనే మనం కోలుకున్నాము. ఈ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల విధ్వంసాన్ని మనం తట్టుకుంటే 5 సంవత్సరాలు పట్టేటట్టుంది అని వాళ్ళ వ్యాఖ్యానిస్తాను చూస్తుంటే, బుద్ధప్రసాద్ గారికి మాత్రం ఒకటి మాత్రమే చెప్తున్నాం, మీ కుటుంబం 1 సంవత్సరంలో కోలుకుందేమో డాష్ డాష్ డాష్, కానీ దివిసీమ ప్రజానికం మాత్రం ఆ ఉప్పెన నుంచి ఇప్పటి వరకు కోలుకోవాలా. ఆ ఉప్పెన సంగతి వస్తే నీ ఉలుక్కు పడుతున్నారు ఇవాళ. ఆ ఉప్పెన రావడం వల్ల మీ కుటుంబం రాజకీయంగా స్థిరపడింది, ఆర్థికంగా స్థిరపడింది, అన్ని రకాలుగా స్థిరపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద కుటుంబాలన్నీ కూడా స్థిరపడి విధ్వంసం అంటే మీది బుద్ధప్రసాద్ గారు. కోతవేడు దూరంలో డిఎస్సి పురమా నవీన